గుర్తు చేసుకునేవారండి. ఈరోజు బ్యారేజ్ నుంచి వస్తూ మాకు ప్రతిసారి అదే అనిపించేదండి. అదే రకంగా విజయవాడ ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలన్న విషయం అధిష్టానంలో ఉన్న కాపులకి తెలుసు. ప్రతిపక్షంలో ఉండే కాపు నేతలకి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ ఇది ఎప్పటికీ ఎలిగేషన్ అవ్వాల్సిందే అన్నట్టుగా పెట్టారు. రేపటి రోజు చంద్రబాబు గారు వస్తే ఈ జిల్లా పేరు అటు, ఆ జిల్లా పేరు ఇటు మార్చే అవకాశం ఉంటే ఇమ్మీడియట్ గా మార్చేయడమేనండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే రకంగా మాకు ఇచ్చే విలువ, గౌరవం కులంకి లేకపోతే ఆ నేతకి ఇచ్చే గౌరవం అంతే హైట్ లో ఒక విగ్రహం ఉంటే చరిత్రలో గుర్తుండిపోతుంది. విజయవాడ అంటే రంగా గారు, రంగా గారు అంటే విజయవాడ. అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ అంతకు మించిన వాడు లేడు అంటూ ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు పుట్టప్పుడు ఏ గంగిరెద్దు వేషాలు వేసినా సరే ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఆయన విగ్రహానికి దండేయాల్సిందే, కాపుల్ని ఇంప్రెస్ చేయాల్సిందే, కాపులకి పిలిచి పదవులు ఇవ్వాల్సిందే. కాపులకి పదవులు ఇస్తే తప్ప బీసీలు, దళితులు వారి వెనకాల వెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళ స్నేహం ఎప్పుడు తక్కువ కులస్తులతోనేనండి. ఎందుకంటే ఆ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ బిడ్డల్ని చేసుకునే విషయం కానీ, పెట్టే విషయంలో కానీ మతాలకి అతీతంగా ఉండే కులం కాపు కులం అండి. మీరు గమనిస్తే కాపు కులం అబ్బాయి ఎన్ని కులాల అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు మీరు చూస్తారు. ఎందుకంటే మాకు కులం అనేది ఉండదండి. అన్ని కులాలని కలుపుకెళ్లే కులం కాపు కులం. సో అప్పుడు ఈరోజు ఓట్ బ్యాంకింగ్ ఇంతే కాదండి, ఇంకా కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి కాపు అబ్బాయి ఒక దళిత అమ్మాయిని, ఒక బీసీ అమ్మాయిని, ఒక కమ్మ అమ్మాయిని, ఒక రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తండ్రి పేరుతో మారిపోతున్న ఓట్ బ్యాంకింగ్ మొత్తం కాపు కులంలో కలిసిపోతుందండి. అంత ధైర్యం ఏ కులస్తుడు చేయడండి. మాలో 100లో 90% వాళ్ళు బయట కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటూ కులాన్ని అలా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందండి, మరి ఎంత గౌరవం ఇవ్వాలండి? అటువంటి కోవలోకి వచ్చిన ఒక ప్రశ్న రజనీ గారు, ఇప్పుడు మీ కూటమి అధికారంలోకి వస్తే ఇట్ మేబీ హైపోథెటికల్ క్వశ్చన్, విజయవాడకి రంగా జిల్లా అని పేరు పెట్టే అవకాశం ఉందా? 100% అండి, 100%. అది ఖచ్చితంగా మార్చాల్సిందేనండి. మేమందరం విజయవాడలో పుట్టి పెరిగాము అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఆ జిల్లా పేరు వంగవీటి రంగా గారి జిల్లా పెట్టాల్సిందే. అది మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా మేము ధృవీకరిస్తాం. చంద్రబాబు గారిని కూడా డైరెక్ట్ గా అడుగుతాం. కూటమిలో కలిసి ఉండేది కాదు, ఎలిగేషన్స్ కాదండి. ఇది కరెక్ట్ అయిన పదం. ఇందాక సార్ చెప్పినట్టుగా నిమ్మకూరులో పుట్టిన ఆయనకి అక్కడ వ్యాలిడ్ ఇస్తే, నిన్న రోజు ఆయన వర్ధంతో జరిగిందండి. చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు. జయంతో వర్ధంతో జరిగినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఇదిగో మా ఊరైనా అంటూ నిమ్మకూరులో గుడివేళ్ళలో గొప్పగా జరిగితే మరి ఈ ఊరు కదా పెట్టాలా? ఎందుకు అక్కడ పెట్టి మమ్మల్ని అవమానించడం, ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టకుండా ఇతన్ని అవమానించడం అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నాం అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగిన జిల్లా అమ్మా అని వాళ్ళు చెప్పుకోవాలి కదా. మీరు ఎక్కడ అంటే సార్ మేము విజయవాడ సార్, విజయవాడ అంటే రంగా గారి జిల్లా సార్, ఆయన ఇక్కడ పలానా ఎలా జరిగింది చరిత్ర సార్. అది ఈ రోజు రాయచోటికి సంబంధించి అన్నమయ్య జిల్లా పెట్టారు సార్. అన్నమయ్య పుట్టి పెరిగింది నందలూరు పరిసర ప్రాంతాల్లోనట, పెడితే రాయచోటి జిల్లాకి పెట్టాలట. అదేదో ఊరికి అదేదో జిల్లా దానికి పెట్టేశారు. అంటే ఇలా కావాలని చరిత్రని కుంటుపడిచ్చే పరిస్థితిలో ఈ రోజు ఇటుకటు పెట్టేస్తున్నారండి. సో ఖచ్చితంగా ఇవి మార్పులు చేర్పులు 100% జరుగుతుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సిందే. ఇది మేము మా నాయకుడికి ఇచ్చేటటువంటి గౌరవం, కులానికి ఇచ్చేటటువంటి విలువ. దీంట్లో ఎటువంటి తప్పు లేదు. మేమేమి ఎన్టీ రామారావు గారిని కించపరచట్లేదు. ఆయన పుట్టి పెరిగిన ఏరియాకి, ఆయన జిల్లాకి మా నాయకుడు ఒక దళితుల కోసం చేసిన పోరాడానికి, ప్రాణత్యాగానికి గుర్తుగా ఉండేటటువంటి కృష్ణా విజయవాడ కానీ లేకపోతే కృష్ణలంక పరిసర ప్రాంతాలు కానీ చరిత్రలో మిగిలిపోయేలాగా ఆయన శిలా విగ్రహం ఉండాలి. అదే రకంగా జిల్లాకి ఆయన పేరు రావాలనేది మా చిన్న కోరిక అండి. మేము ఎదగాలి, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనం. ఆయన గుర్తుండిపోవాలి, మా బిడ్డలకి చెప్పుకోవాలి. బ్యారేజ్ మీద నుంచి వస్తా అదిగో మా నాయకుడు అని మేము చూపించుకోవాలి, ఇదిగో మా జిల్లా అని మేము చెప్పుకోవాలి. సో దయచేసి దానికి మాత్రం మేము ఖచ్చితంగా ఆ పార్టీతో ఏదైనా సరే, టీడీపీ అయినా బీజేపీ కూటమితో ఖచ్చితంగా ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. బీజేపీకి రజనీ గారు, బీజేపీకి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ టీడీపీ నుంచే మీకు ఏమన్నా వస్తే అబ్జెక్షన్స్ వస్తాయి, మీరు కన్విన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీ నాయకుడు తేపకి తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపండి అని ఒక మాట చెప్పి మళ్ళీ ఎక్కడ తగ్గిపోతారేమో, ముందర మీరు ఆయన్ని ప్రాంప్ట్ చేసుకోవాలి కదా. అది 100% సార్. అక్కడ ఏమవుతుందంటే రంగ గారి కొడుకు రాధా గారు ఉన్నారు కాబట్టి అదే టీడీపీ పార్టీలో వాళ్ళ నాన్నగారి కోసం ఆయన అంత మాత్రం చేయకపోతే వాళ్ళ నాన్నగారి కోసం ఆయన ఈ రోజు ఉంటుంది. ఏ గుడివేళ లేకపోతే ఇంకొక ఏరియాలో కాదు కదా, అదే విజయవాడలో కదా. ఆయనకు కూడా బాధ్యత ఉందండి. టీడీపీ కాదు అనడానికి లేదు. ఎందుకంటే
వాళ్ళు ఈరోజు రాధా గారు మా పార్టీ అంటూ ఈరోజు టీడీపీలో చంద్రబాబు గారు వెనకాల తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాబు గారికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టమని అడగాలి. రంగా గారి విగ్రహం కట్టాలి, రంగా గారి జిల్లాగా మార్చుకోవాలండి. అది ఆయన నైతిక బాధ్యత. యాజ్ ఏ కొడుకుగా అది బాధ్యత. మేము అభిమానులుగా ఈరోజు తిరుమలరావు గారు కానీ మేము కానీ ఎందుకు తప్పన పడుతున్నాం? అరే అభిమానంతో మేమైతే చూడనే లేదండి. ఆయన చరిత్ర విని ఈ చరిత్రలో చెప్పుకొని ఆయన అభిమానులుగా రంగా గారి అభిమానం దళితుల వైపు పోరాడాలంటే ఈ రోజుకి దళితుల పక్షాన్ని నేను రూపాయి కూడా కేసుకి ఫీజు తీసుకోనండి. కాపుల దగ్గర నిలబడి తీసుకుంటా, కమ్మల దగ్గర నిలబడి తీసుకుంటా. ఏ కులాలను ఒక్క దళితులకి ఎందుకు ఇస్తారంటే మా నాయకుడు వాళ్ళ కోసం చనిపోయాడండి. అంత ప్రయారిటీ ఇచ్చుకుంటామండి మేమైతే. ఆయన అభిమానిగా ఆయన ఇచ్చేటటువంటి విలువకు నేను ఇచ్చేటటువంటి ప్రయారిటీ అండి. మరి కొడుకుగా ఆయనకి సురేంద్ర నాయుడు గారు, టీడీపీ నేత సురేంద్ర నాయుడు గారు మీకు కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న ఏమో ఇది టీడీపీకి. ఎందుకంటే వాళ్ళేమి ఎన్టీఆర్ జిల్లాని వ్యతిరేకించట్లా, బట్ ఎన్టీఆర్ ఎక్కడ పుట్టి పెరిగారో ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి ఈ ప్రాంతానికి వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్. ఎలాగో ఇది మీకు పనికి వస్తుంది, ఎందుకంటే మీ నాయకుడు ఎన్నికల సమయంలో ఏది క్యాచీగా ఉంటుందో దాన్ని పట్టుకుంటారు కాబట్టి నినాదం దాని మీద తర్వాత తాత్సారం చేస్తారు, వాయిదా వేస్తారు, అది వేరే విషయం. అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో పెట్టాలని ఒక డిమాండ్, ఉమ్మడి మేనిఫెస్టో, నాట్ తెలుగుదేశం మేనిఫెస్టో. ఎందుకంటే మీరు ఎలాగో ప్రజా మేనిఫెస్టో తీసుకురావాలనుకుంటున్నారు కదా,